వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ G+2 ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో 36/50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో వస్తుందండి. మీరు చూడొచ్చు, ఇది HMDA లేఅవుట్లో 33 ఫీట్ రోడ్స్తో చాలా బాగా వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్స్ వచ్చి మొత్తం 2 కార్లు పార్క్ చేసుకునేంత స్పేస్తో చాలా మంచిగా వస్తుంది. చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్. మీరు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా వచ్చింది అనేది మీకు చూడొచ్చు. అదేవిధంగా మన ఛానల్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాము. సో మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను ఇక మీద రెగ్యులర్గా తీసుకొస్తున్నాను. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. మీకు నచ్చినట్టుగా డ్యూప్లెక్స్ లేదా G+1 G+2 తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఆ వీడియోస్ కూడా చెక్ చేసి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, మనకి ఎలివేషన్ అనేది గ్రే ఇంకా బ్రౌన్ కలర్ టైల్స్ యూస్ చేసి చాలా బాగా వచ్చింది. ఇంటి లైట్స్ కూడా మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా వచ్చిందండి. వ్యూ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. అదేవిధంగా వైట్ ఇంకా గ్రే కలర్స్, బ్లాక్ కలర్స్ యూస్ చేసి అక్కడక్కడ చాలా బాగా ఎలివేషన్ అయితే మీకు చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇది మనకి మొత్తం 33 ఫీట్ రోడ్స్ తోటి వస్తుందండి. ఇండిపెండెంట్ హౌస్ అనేది 33 ఫీట్ రోడ్స్తో వస్తుంది. కాబట్టి మీరు చూడొచ్చు, ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మంచి లేఅవుట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ తోటి చాలా బాగా వస్తుంది. చూడొచ్చు. నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు ముందుగా ఇక్కడ పార్కింగ్ స్పేస్ లేదా బయట స్పేస్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్నోవా, ఎలాంటి హ్యాచ్ బ్యాక్ అయినా, సెడాన్ అయినా, MU అయినా మనం పార్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను లోపల తీసుకొని వెళ్ళే ముందు ర్యాంప్ కూడా గమనించవచ్చు. 2.5 ఫీట్ కంటే తక్కువ డిస్టెన్స్లో వచ్చింది. కాబట్టి మనకి వెహికల్స్ కూడా చాలా మంచిగా స్మూత్గా పైకి అనేవి వెళ్తాయి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకునే వెళ్ళే గేట్ కూడా మీరు గమనించవచ్చు. గేట్ బీమ్ కూడా ఈ విధంగా డిజైన్ తోటి చాలా బాగా వచ్చిందండి. ఎక్స్టీరియర్ వైజ్ మీరు చూడొచ్చు. అదేవిధంగా పార్కింగ్ స్పేస్ కూడా మీరు చూసుకున్నట్టయితే మనకి టైగర్ ఐ బ్రౌన్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఈ విధంగా 3 కలర్ కాంబినేషన్స్తో, బ్లాక్, టైగర్ ఇంకా సిల్వర్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. పిల్లర్స్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చి మొత్తం 2x4 టైల్స్తో పాటు చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మనకి ఇది డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అటాచ్ టాయిలెట్ బాత్స్ తోటే వస్తాయండి 2. అదేవిధంగా ఎక్స్టీరియర్ వైజ్ కూడా మనకి ఇక్కడ ఇంకొక టాయిలెట్ కూడా ఇచ్చారు. నేను ఇంటి లోపల కూడా నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఈ విధంగా ఇండియన్ స్టైల్ వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడ వస్తుందండి, చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ మీరు గమనిస్తే లిఫ్ట్ కూడా మీరు చూడొచ్చు అండి, మనకి ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి లిఫ్ట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈస్ట్ సైడ్ నుంచి బయటికి కూడా డోర్ రావడానికి ఉంది. వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడే వస్తుంది, చూడొచ్చు. అదేవిధంగా వాషింగ్ మెషిన్ కోసం కానీ మిగతా వాటిల కోసం కూడా ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో అది నేను మీకు లోపల చూపిస్తాను. అంతకంటే ముందు మనకి వ్యూ ఎలా వస్తుంది అనేది మీరు చూడొచ్చు. ఈ విధంగా చాలా బాగా వస్తుంది వ్యూ అయితే. బయట నుంచి రాగానే పార్కింగ్ స్పేస్ అంతా ఓపెన్గా ఉంది. మనకి 2 కార్లు పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి మెయిన్ డోర్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ ఇండియన్ టేక్వుడ్ డోర్స్. మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. చాలా స్పేషియస్గా పెద్ద డోర్స్ చాలా బాగా వచ్చింది. ఈ విధంగా పెద్ద డోర్స్ అయితే చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా నేను ఒకసారి మళ్ళీ చూపిస్తానండి. పాలిష్ షీట్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. జిప్సమ్ అంతా లోపల ఇచ్చారు, బయట మొత్తం పాలిష్ షీట్, ఈజీ టు మెయింటైన్. మనకి లోపలికి వెళ్ళి మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓపెన్ కిచెన్తో ఈ విధంగా టీవీ యూనిట్ అనేది ఇక్కడైనా, లేదంటే మనకి ఈట్ వైపు అయినా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. టీవీ యూనిట్ అనేది ఇదర్ వెస్ట్ సైడ్ లేదా ఈస్ట్ సైడ్ రెండింటికి ఎక్కడైనా వుడ్ వర్క్లో వస్తుంది. అదేవిధంగా మనకి ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి, చూడొచ్చు మీరు. ఓపెన్ కిచెన్ ప్లస్ పూజా రూమ్ కూడా వచ్చింది. పూజా రూమ్ కూడా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. ఓ పెద్దవారు, చిన్నవారు లేదా ఇద్దరు పెద్దవారు కూర్చోడానికి కూడా సరిపోయేంత ప్లేస్ అయితే వస్తుంది. 6 ఫీట్ దాకా ఉంది. అదేవిధంగా ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి, మీరు చూడొచ్చు. మనకి ఈ సైడ్ ఒక డోర్ కూడా వచ్చి 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా వచ్చాయండి. అదేవిధంగా మనకి చిమ్నీ ఇంకా ప్యూరిఫైయర్ కోసము వాటర్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. L ప్లాట్ఫామ్తో లేదా U ప్లాట్ఫామ్తో వస్తుందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం గ్రానైటే వస్తుంది. మనకి స్టవ్ ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ 2 ఫీట్ కంటే ఎక్కువ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. ఇదంతా 18 ఇంచ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా 2 ఫీట్ దాకా వచ్చింది.
స్టోరేజ్ కూడా మనకి సరిపోయేంతగా ఉంది. మనకి మాడ్యులర్ కిచెన్ చేయించుకోవడానికి కూడా. అదేవిధంగా ఇక్కడ హాల్లో వచ్చేటప్పటికి మీరు చూసుకుంటే సౌత్ సైడ్లో ఒకటి 4x4, నార్త్ సైడ్లో కూడా ఒకటి 3x4 డైమెన్షన్స్తో విండోస్ వచ్చి మొత్తం ఫోటో ఫ్రేమ్ తోటి చాలా బాగా వచ్చింది. చాలా ప్రీమియం గ్రానైట్ అయితే యూస్ చేశారు. అదేవిధంగా ఫ్లోరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు గమనిస్తే మనకి 2.5x5 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు 2 అటాచ్ టాయిలెట్ బాత్స్ ఏవైతే ఉన్నాయో అది నేను మీకు చూపిస్తున్నాను. 2 మనకి బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో 2 అటాచ్ టాయిలెట్ బాత్స్తో వస్తుంది. మనకి ఒకటి వెస్ట్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండోస్. అదేవిధంగా మనకి కింగ్ సైజ్ లేదా క్వీన్ సైజ్ పట్టేంత బెడ్స్ అయితే వస్తాయండి. అదేవిధంగా మనకి ఇక్కడ అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ వచ్చి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వచ్చాయండి. మీరు చూడొచ్చు ఈ విధంగా డైవర్టర్స్ అన్ని ఫిట్ చేశారు ఆల్రెడీ. సో చాలా మంచిగా వస్తుంది. 2x4 టైల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి నేను మాస్టర్ బెడ్రూమ్ తీసుకొని వెళ్తాను. ఇది కూడా ఓవర్ హెడ్ స్టోరేజ్తో పాటు చాలా బాగా వస్తుందని మీరు చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనకి మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే కొద్దిగా సైజ్ పెద్దగా ఉంది. ఇది ఆల్మోస్ట్ 12.5 13 ఫీట్ బై 10 ఫీట్ దాకా వచ్చి మనకి సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో, ఇంకొకటి 3x2.5x4 డైమెన్షన్స్తో విండో వచ్చి చాలా బాగా వస్తుంది. అటాచ్ టాయిలెట్ బాత్ కూడా ఈ విధంగా వస్తుందండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఎలా ఉందో సేమ్ చూపిస్తాను. మనకి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ బెడ్రూమ్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్కి, గ్రౌండ్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి సంబంధించి, ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాను. అదేవిధంగా స్టేర్స్ కూడా మీరు చూడొచ్చండి. మనకి ఈ విధంగా స్టేర్స్ కూడా చాలా బాగా వస్తుంది. వెంటిలేషన్ కోసం మనకి విండో అనేది ఈ విధంగా వచ్చిందండి. ఎయిర్ పాస్ కాదు కానీ లైట్ అయితే పాస్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ కూడా మీరు చూసుకున్నట్టు అయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుంది. ఆల్మోస్ట్ 7 ఫీట్ బై 20 ఫీట్ 18 ఫీట్ దాకా వచ్చింది. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయని ముందు మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా వాష్ ఏరియా కూడా మనకి వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు మెయిన్ డోర్ చూడొచ్చండి. మీరు మెయిన్ డోర్ ఎంత ప్రీమియంగా ఇచ్చారో మీరు చూడొచ్చు. నేను మళ్ళీ మంచిగా చూపిస్తాను దగ్గర నుంచి. మొత్తం గ్రానైట్ ఇంకా ఇండియన్ టేక్ వుడ్, ప్రీమియం టేక్ వుడ్ అయితే వచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ విధంగా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా మంచిగా వచ్చింది. అదేవిధంగా విండో కూడా బయట నుంచి మీరు చూడొచ్చు, సూపర్గా వచ్చిందండి. మనకు ఆల్మోస్ట్ 4 ఫీట్ బై 8 ఫీట్ దాకా ఉన్న ఈ డోర్స్ చాలా బాగా వస్తుంది. డబల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్స్, 2 రెక్కల డోర్ అంటారు కదా, వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకి 20 బై 14 ఫీట్తో ఉన్న డోర్స్ అయితే వస్తాయండి. ఈ విధంగా మీరు చూడొచ్చు చాలా బాగా వచ్చింది. చాలా స్పేషియస్గా కూడా ఉంది హాల్. మనకి టీవీ యూనిట్స్ సౌత్ సైడ్ లేదా వెస్ట్ సైడ్ లేదా నార్త్ సైడ్ ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు. మన సీటింగ్ కోసం ఎలా వస్తుందో ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అండి. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. మనకి ప్రొఫైల్ లైట్స్ అయితే ఇచ్చి చాలా బాగా వచ్చారు. ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా షాండ్లియర్ కోసం, ఫ్యాన్స్ కోసం కూడా కనెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఒక 6 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఒక 4-5 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. చాలా బాగుందండి. అదేవిధంగా మెయిన్ విండో చూసుకున్నట్టు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఇది 8x8 సైజ్ దాకా వచ్చిందండి. మీరు చూడొచ్చు 8x8 సైజ్ విండో అయితే వస్తుంది. అంత ప్రీమియం అయితే వస్తుంది. దీనికి అన్నిటికీ గ్రిల్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి నార్త్ సైడ్ కూడా ఒకటి ఆల్మోస్ట్ ఫుల్ సైజ్ డోర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి మన కిచెన్ ఇంకా డైనింగ్ రూమ్ ఎక్కడ ఎలా వచ్చింది, వాష్ ఏరియా ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. కింద లాగానే కింద సైజ్ ఏదైతే ఉందో అదే విధంగా మన కిచెన్ కానీ పూజా రూమ్ కానీ వచ్చిందండి. పూజా రూమ్ కూడా చూడొచ్చు మీరు. మొత్తం గ్రానైట్ తోటి ఫినిషింగ్ అయిన ఫ్రేమ్స్ అయితే వచ్చాయి. టేక్ వుడ్ కానీ వుడ్ కానీ పెట్టింది కాదు. సో ఇది కూడా చాలా ప్రీమియంగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇద్దరు కూర్చునే పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకి మొత్తం టైల్స్ కూడా కిందలాగానే 2.5 బై 5 ఫీట్ టైల్స్తో అయితే వచ్చాయి. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే 7 ఫీట్ 8 ఫీట్ హైట్ వరకు మనకి రూఫ్ అయితే టచ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మొత్తం ఈ విధంగా మాడ్యులర్ కిచెన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా తగినన్ని ఇచ్చారు. ప్యూరిఫైయర్కి చిమ్నీ కోసం కూడా తగినన్ని పోర్ట్స్ కూడా ఇచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు మనకి కిచెన్కి అటాచ్గా వాష్ ఏరియా ఏదైతే ఉందో అది డైనింగ్ నుంచి ఇచ్చారని చూడొచ్చు మీరు. మనకి ఈ విధంగా వాషింగ్ మిషన్ కానీ లేదా వేరే వస్తువుల కోసం మనకి స్పేస్ అయితే సరిపోతుంది. చాలా బాగా వచ్చింది. ఎలక్ట్రిక్ పోర్ట్స్ కానివ్వండి, వాటర్ కనెక్షన్స్ కానీ ఆల్రెడీ ఇచ్చారు.
సో ఈ స్పేస్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇక్కడ నుంచి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్స్ ఎలా వచ్చాయో నేను మీకు చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్స్ మన కింద ఏ విధంగా అయితే వచ్చాయో సేమ్ అదే విధంగా వచ్చింది. మనకి ఇంకొక అటాచ్డ్ లైక్ కామన్ టాయిలెట్ కూడా వచ్చింది. కింద అటాచ్ టాయిలెట్ వచ్చింది, అదే నార్త్ సైడ్ వచ్చింది. కానీ ఇది వైపు మాత్రం వెస్ట్ సైడ్ వచ్చింది. మీరు ఇటువైపు కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా మనకి చాలా మంచి స్పేస్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ తగినన్ని షెల్ఫ్స్ అయితే ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. ఇది అటాచ్ టాయిలెట్ బాత్ వెస్ట్ సైడ్లో వస్తుంది. ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇది కూడా మొత్తం ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ మన కింద కంటే చాలా స్పేషియస్గా వస్తుంది. ఇది టువర్డ్స్ మనకి వెస్ట్ సైడ్ నుంచి సౌత్ సైడ్ కాలు పెట్టుకోవడానికి వస్తుంది. 5x5 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది, యూపీవీసీ విండో. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 2.5x5 ఫీట్ డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. చాలా స్పేషియస్గా వచ్చిన రూమ్స్ అయితే ఇవన్నీ మనకి. ఇప్పుడు నేను మీకు అటాచ్ టాయిలెట్ బాత్ ఏదవుతుందో అది నేను మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. అది కూడా ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. లైట్స్ వేసి చూపిస్తున్నాను. రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ వచ్చి, ఫాల్ సీలింగ్లో లైట్స్ వచ్చి 8x4 డైమెన్షన్స్తో టాయిలెట్ బాత్ అయితే వస్తుంది. చాలా స్పేషియస్గా ఉంది. సో ఇంతసేపు నేను మీకు 200 స్క్వేర్ యార్డ్స్లో G+2 ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు ఇంతసేపు టూర్ చేసి చూపిస్తున్నాను. మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 2,70 lakhs కోట్ చేస్తున్నారు. మీ రిక్వైర్మెంట్ ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తూ ఉన్నా, లేదు మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నా లొకేషన్ కాపురా, రాంపల్లి లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ అయితే చూపిస్తున్నాను. మీరు తప్పకుండా కన్సిడర్ చేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. అదేవిధంగా మన ఛానల్లో ప్రమోషన్స్ కూడా నేను స్టార్ట్ చేశాను కాబట్టి ప్రమోషన్స్ గురించి కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు ప్రమోషన్స్ కూడా చేసి మీ ప్రాపర్టీస్ని నా ఛానల్లో, నా పోర్టల్లో చూపించగలుగుతాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.